ఎక్కడ పోయినావే? బ్లడ్ డొనేట్ చేయడానికి పోయినా. అబ్బో, నా బ్లడ్ తాగి తాగి ఎక్కువైందని చెప్పి పంచడానికి వెళ్ళినావా? నీ మెడలో తాళి కొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. హలో బాబు, ఏంటిది? మన ఇంటికి దొంగోడొచ్చి వంట రూమ్ లో పోయి నేను వండిన బిర్యానీ మొత్తం తింటాండు. 100కు ఫోన్ చేయమంటావా? ఆగు, తొందరపడి 100కు ఫోన్ చేయకు, ఆగు. ఇంకొక 5 నిమిషాలు అయినాక 108కు ఫోన్ చేయ. ఈ రోజు దినం మంచిగా లేదే, రేపు పో మీ అమ్మల ఇంటికి. ఏం కాదు, నేను పోతా. సరే పో, ఎప్పుడు వస్తావు? 2 రోజులలో వస్తా. 5 రోజుల తర్వాత. ఏమైందే, వస్తున్నావా ఈ రోజు? వస్తామని తయారైన బావా, పిల్ల అడ్డం వచ్చింది, మా అమ్మ వద్దట్టున్నది, రేపు వస్తా. సరే. ఏమైందే, ఈ రోజు అన్న వస్తున్నావా లేదా? ఈ రోజు మంగళవారం ఉన్నదంట, మా అమ్మ వద్దంటున్నది, రేపు వస్తా. సరే. ఏమైంది, ఈ రోజు అన్న వస్తున్నావా లేదా? వస్తామని బస్ స్టాండ్ దాకా వచ్చిన ఆడవాడు దుమ్మిండు, మా అమ్మ వద్దంటున్నది, రేపు వస్తా. సరే. ఏమైంది, ఈ రోజు అన్న వస్తున్నావా లేదా? మా పక్కూర్లో కూడా చచ్చిపోయిందంట, మా అమ్మ వద్దంటున్నది, రేపు వస్తా. మావయ్య గారు, ఈ మధ్య మీ అమ్మాయితో నేను పళ్ళపోతున్నాను. ఏమైంది అల్లుడు? కూరలో ఉప్పు ఎక్కువ వేసేస్తుంది, కారం ఎక్కువ వేసేస్తుంది, నూనె ఎక్కువ వేసేస్తుంది, టీ పెట్టేటప్పుడు టీ గుండె ఎక్కువ వేసేస్తుంది, పంచదార ఎక్కువ వేసేస్తుంది. అది ఎప్పటి నుండి? పుష్ప సినిమా చూసిన దగ్గర నుండి. తగ్గేదేలే. చెప్పేమ్మా. నీ పెళ్ళం బయట నిలబడ్డదిరా, ఇక్కడ విలువు. ఏమే చలికి బయట వణుక్కుంటే ఎందుకు నిలబడవు ఇక్కడ? నేను రాను, లోపలికి వచ్చి అనుకుంటే నీ అమ్మని చూసి అనుకుతున్నా అనుకుంటది. మీరింక మారరా? మన ఎదురింటి ఆవిడ వచ్చి టీ పొడి అడిగితే మీ టీ పొడి ఇవ్వకుండా హగ్గిచ్చి పంపిస్తారా? మన ఇంట్లో టీ పొడి అయిపోయింది. మన ఇంటికి ఎవరొచ్చినా ఉట్టి చేతులతో పంపం కదా, అందుకే ఒక హగ్గిచ్చి పంపించాను. అవునే, బొద్దింక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? అంతుంటారండి. సల్మా, ఇక్కడ ఏం రాసిందో చూడు. పెళ్ళాన్ని వదిలేయండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. కళ్ళద్దాలు పెట్టుకోండి. ఇప్పుడు చదవండి. బెల్లం టీ తాగండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. అమ్మా వేనా, నేను మావయ్య గారు సినిమాకి వెళ్ళొస్తాం, ఇల్లు జాగ్రత్త. నేను వస్తాను అత్తయ్య గారు. ఎందుకమ్మా డబ్బులు దండగా, నేను చూసొచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా. ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచు. ఎందుకు అత్తయ్య గారు డబ్బులు దండగా? నేను తిని మీకు టేస్ట్ చెప్తానుగా. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? అబ్బా ఛీ, ఈ కంపెనీ వాడు తయారు చేసి నాకంట కట్టాడు. ఇది సచ్చినా రిటర్న్ తీసుకోడు. హలో, సిటీ పోలీస్ అండి. అవును, చెప్పండి సార్, జగదంబ మసీద్ దగ్గర ఉన్న సీసీ క్యామ్ పనిచేస్తుందండి. పనిచేస్తుంది, చెప్పండి. సార్, ఆ ఎదురుగా ఉన్న పానీపూరి బండి ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి, ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను. నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? ఏమైంది, పర్సనల్ కూర్చున్నావు? అత్తమ్మకు కడుపులా ఎలకలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అండి. అది ఎలకల మంది ఇచ్చిన తాగింది 2 గంటల, కనీసం థ్యాంక్స్ కూడా చెప్తలేదు. మంచిగానే ఉన్నా. ఏం చేయాలి, మూతకోలు బ్యాగ్ మోస్తాను, అందుగుంచే మోస్తుంది. అవునా? మంచిది. పైలం ఎవలాళ్ళు? నా కాలేజీ పాత ఫ్రెండ్.
ఆడా మొగా ఆడదోస్తే. ఏంది నీతోనేమో చెప్తాంది? నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ బ్యాగ్ మొయ్యనియపోదును అంటాంది. మాయదారి మంత్రగత్తె ఎక్కంచెలు పుట్టుకొత్తరో ఈ సొంటోళ్ళు. ఆ బ్యాగ్ ఇటు గాలబెట్టు, నేను మోత్తా. ఏమండి వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో 2, ఇంగ్లీష్ లో 3, లెక్కలో 0 వచ్చాయి. ఏంట్రా మార్కులు? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం నీకు? నిన్ను ఏం చేస్తావు కొత్తవా? చదవకపోతే ఏం చేయాలి? తల్లో మల్లెపూలు పెట్టాలి. డాడీ మార్కుల గురించి అడుగుతుంటే తల్లో పూలు అంటావేట? వెదవా కామెడీ చేసి డైవర్ట్ చేస్తున్నాడు. నేనేం కామెడీగా మల్లెపూలు అంటలేదు, సీరియస్ గానే అంటున్నాను. వీడేంటండి మాట్లాడితే మల్లెపూలు అంటాడు? ఏదో సినిమాలో చూస్తుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. నువ్వు వెళ్ళి టీ పట్టరా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఒరే నాన్న, నీ హెడ్ కో దండం పెడతాను, దయచేసి ఆ మల్లెపూల సీన్ మర్చిపోరా. అది అలారా దారికి. బాగా భయం చెప్పారా వెదవుకి? బాగా చెప్పానమ్మా. ఇదేంటండి మీరు వాడికి చెప్పారా, వాడు మీకు చెప్పాడా? అదే నాకు వాడు, వాడికి నేను బాగా చెప్పుకున్నాం కదరా బుజ్జి, నా బంగారు బుజ్జి కదరా. మీరు ఇలాగే గారం చేయండి, వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. పర్లేదులేవే, నువ్వేంటి పొట్టి తీసి బయలుదేరావు? మల్లెపూలకేమో. నువ్వు నోర్ముయ్. మా ఆయనేటి ఎదిరింటావిడతో మాట్లాడుతున్నారు, అదన్నీ అబద్ధాలే చెప్తుంది. ఏం చెప్తుందో ఏంటో. ఏంటి మన ఎదిరింటావిడ ఏం చెప్తుందండి? అదేం చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తుంది, దాని మాటలు అస్సలు నమ్మకండి. సరేలే నమ్మన్లే. ఇంతకీ ఏం చెప్పింది? నువ్వు మంచిదానివని చెప్పింది. గంగా, నాకు మీ బావకి గొడవైంది. మీ బావ ఎక్కడికి పిలిచినా వెళ్ళొద్దు, సరేనక్క? గంగా, ఆల్ఫాకి వెళ్ళి బిర్యానీ తిందాం, వస్తావా? నేను ఎక్కడికి రాను బావా. సల్మా, నువ్వైనా వస్తావా? సరే పదండి. మీరు ఆపదలో ఉన్న, డేంజర్లో ఉన్న ఈ సైన్ చూపెట్టండి. ఇలా ఈ సైన్. ఏమైందిరా? అయితే మీరు ఇంకా ఎక్కువ ఆపదలో ఉన్నప్పుడు 2 చేతులు పెట్టి ఈ సైన్ చూపెట్టండి ఇట్లా. అమ్మొకసారి చేయి చూపి. బా ఇంత బాగుంది నీ చెయ్యి. అవునా? కానీ వంట ఎందుకు దరిద్రంగా ఉంటది, టేస్ట్ ఉండదు. ఇప్పటి నుంచి మంచిగా ఉంటదిరా. ఏంటి, నేను రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నాను. ఏం నేర్చుకున్నావనే రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నావు? ఏం నేర్చుకున్నానా? ఒకసారి పక్కకి వెళ్ళండి. ఏ సమోసే, వేడి వేడి సమోసే, 10కి 4 ఠండా ఠండా వాటర్ బాటిల్. బుజ్జి ఏమైంది? టవల్ తీస్తుంటే సాకు కొట్టిందండి. వద్దండి. ఆగు, చెక్ చేస్తానా. ఎక్కడ కొట్టింది షాక్? సాకు కొట్టలేదు కదా, ఎల్లి తాడు మీద ఆరేయండి. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా?